గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 951. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 809 పాయింట్స్ పెరిగి 81,765 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 240 పాయింట్స్ పెరిగి 24,708 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.28% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.33% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.63% పెరిగింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని సెకండ్ హాఫ్ లోని ఒక్కసారి మంచి పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. దాని తర్వాత కొంత సెల్ ఆఫ్ కనపడినా కూడా చివరికైతే మన మార్కెట్ పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. ఈ మార్కెట్ లో సెకండ్ హాఫ్ నుంచి పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతున్నది. అండ్ ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ రేపు రాబోతున్నట్లుగా ఈసారి ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేయొచ్చని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దీంతో పాటుగా నోమ్రా వాళ్ళు ఈ రేట్ కట్స్ రిలేటెడ్ గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రిలీజ్ చేస్తూ ఈ డిసెంబర్ నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మిడ్ వరకు ఆర్బీఐ నియర్లీ 100 బేసిస్ పాయింట్స్ వరకు రేట్ కట్ చేయొచ్చని చెప్పి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని షేర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని మన జీడీపీ 6% గ్రో అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో పాటు రీసెంట్ గా మన కంట్రీలోని సిపిఐ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది కదా, నో మనకి ఈ ఇయర్ లోని గుడ్ మాన్సూన్ ఉండడం వలన ఈ ఇన్ఫ్లేషన్ మోడరేట్ అయ్యి 4.9% కి తగ్గచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆర్బీఐ దగ్గర నుంచి ఈ రేట్ కట్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే పాజిటివ్ స్టేట్మెంట్స్ చేశారో మైట్ బి దాని వల్లనే మార్కెట్ లో ఇంత పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయ్యి ఉండొచ్చు. చూడాలి రేపు ఎలాగా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ రానున్నది కదా, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా ఒకవేళ ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ తీసుకున్నట్లయితే దాన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంటుంది. అలా కాకుండా ఆర్బీఐ ఈసారి కూడా రేట్ కట్స్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదనుకోండి, కొంత మనం మార్కెట్ లో వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉంది. సో ఏదైనా రేపు రాబోతున్నటువంటి ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ యొక్క అవుట్కమ్ మార్కెట్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈసారి రేట్ కట్ అనౌన్స్ చేసినా కూడా ఫ్యూచర్ లో రేట్ కట్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయన్నది కూడా మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. ఒకవేళ నోమిరా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగానే ఈ రేట్ కట్ సైకిల్ గనక స్టార్ట్ అయిందనుకోండి, ఆల్రెడీ ఎవరైతే హోమ్ లోన్స్ అవి తీసుకుని ఉంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి కాబట్టి వాళ్ళ రిలేటెడ్ గా కొంత పాజిటివ్. అండ్ అలాగే కొత్తగా లోన్ తీసుకుందాం అనుకుంటున్నటువంటి వాళ్ళకి కూడా ఈ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కే లోన్ లభిస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా ఇది రిలీఫ్ గానే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్ గా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకి వచ్చి చాలా స్ట్రాంగ్ గా లిస్ట్ అయింది కదా. సో దీంతోని ఇప్పుడు టాటా గ్రూప్ ఎన్బిఎఫ్సి అయినటువంటి టాటా క్యాపిటల్ రిలేటెడ్ గా అన్లిస్టెడ్ స్పేస్ లోని చాలా స్ట్రాంగ్ డిమాండ్ కనపడుతున్నదని, ఈ అన్లిస్టెడ్ స్పేస్ లోని ఈ కంపెనీ యొక్క షేర్స్ 1 year బ్యాక్ 300 రూపీస్ ఉంటే ప్రెసెంట్ 900 రూపీస్ కి పెరిగినట్లుగా మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. అండ్ అంతేకాకుండా టాటా గ్రూప్ కి చెందినటువంటి టాటా టెక్నాలజీస్ కూడా ఐపీఓకి వచ్చి చాలా స్ట్రాంగ్ గా లిస్ట్ అవడంతో ఈ టాటా గ్రూప్ కి చెందినటువంటి టాటా క్యాపిటల్ యొక్క వాల్యుయేషన్స్ కూడా చాలా బాగా అన్లిస్టెడ్ మార్కెట్ లో పెరిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అన్లిస్టెడ్ మార్కెట్ విషయంకి వచ్చి మనం మాట్లాడుకునేసరికి ఏదైనా కంపెనీ ఐపీఓకి రాకముందు ఆ కంపెనీ రిలేటెడ్ గా అన్లిస్టెడ్ స్పేస్ లోని ఇలా స్ట్రాంగ్ గానే బజ్ కనపడుతుంటుంది. సో ఆ బజ్ ని చూసి ఒకవేళ మనం గనక అన్లిస్టెడ్ మార్కెట్ లో స్టాక్స్ కొన్నాం అనుకోండి, ఒకవేళ ఆ కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు అన్లిస్టెడ్ మార్కెట్ లో ఏదైతే షేర్ ప్రైస్ కి ఆ కంపెనీ ట్రేడ్ అవుతుందో అంతకన్నా తక్కువ ప్రైస్ కే ఆ కంపెనీ ఐపీఓకి తీసుకొచ్చింది అనుకోండి, దాని వల్ల మనం దారుణంగా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నదన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గూగుల్ పే, ఫోన్ పే అండ్ అమెజాన్ పే లాంటి యూపీఐ యాప్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో ఈ యూపీఐ యాప్ లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ లైట్ అనేటువంటి ఒక ఫీచర్ ని కూడా లాంచ్ చేసింది కదా. ఈ యూపీఐ లైట్ రిలేటెడ్ గా ఆర్బీఐ కొన్ని చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రీవియస్ గా మనం యూపీఐ లైట్ యాప్ లోని 2000 రూపీస్ వరకు మనకి వ్యాలెట్ లిమిట్ ఉండేది. అంటే ముందుగానే 2000 రూపీస్ వరకు ఆ వ్యాలెట్ లోని మనం ప్రీలోడ్ చేసుకుని ఎప్పుడైనా సరే యూపీఐ లైట్ యాప్ లోని వితౌట్ పిన్ ట్రాన్సాక్షన్స్ లేదా ఆఫ్లైన్ లో ట్రాన్సాక్షన్స్ చేసుకోవాలన్నా చేసుకోవడానికి వెసులుబాటు ఉండేది. ఈ యూపీఐ యాప్ లోని వ్యాలెట్ లిమిట్ ప్రీవియస్ గా 2000 ఉండేది కదా, దాన్ని ఆర్బీఐ ఇమీడియట్ గా 5000 కి పెంచింది. అండ్ అంతేకాకుండా ప్రీవియస్ గా ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ లిమిట్ 500 రూపీస్ ఉండేది, దాన్ని ఇప్పుడు 1000 రూపీస్ కి పెంచడం జరిగింది. ఈ యూపీఐ లైట్ ఫీచర్ ఏదైతే ఆర్బీఐ తీసుకొచ్చిందో ఇది నిజంగా హెల్ప్ఫుల్. ఎందుకంటే నేనైతే యూపీఐ లో ఉన్నటువంటి యూపీఐ లైట్ ని యూజ్ చేయట్లేదు, జస్ట్ పిన్ ఎంటర్ చేయడమే కదా, 4 డిజిట్ పిన్ ఎంటర్ చేయడమే ఉంది. చాలా సింపుల్, 4 or 6 డిజిట్ పిన్ అవని ఉండి వెరీ సింపుల్. ఎప్పుడైనా ఎంటర్ చేయాలంటే ఎంటర్ చేసుకోవచ్చు. బట్ చాలా మంది ఏంటంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా పిన్ ఎంటర్ చేయాలంటే టైం వేస్ట్ కదా అని చెప్పి యూపీఐ లైట్ ఫ్యూచర్ ని కూడా యూజ్ చేస్తున్నారు. సో మీలో ఎవరైతే యూపీఐ లైట్ ఫ్యూచర్ ని యూజ్ చేస్తున్నారో ఈ కొత్త చేంజెస్ ఏవైతే వచ్చాయో వాటినైతే అబ్జర్వ్ చేయగలరు. అండ్ అలాగే మీకు ఈ యూపీఐ లైట్ ఫీచర్ ఎలా అనిపించింది
అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయినటువంటి ఇంద్రప్రస్థ గ్యాస్ వాళ్ళ బోర్డు ఈ డిసెంబర్ 10th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది చూడాలి. ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ అనౌన్స్మెంట్ రావడంతో స్టాక్ లో అయితే మనం పాజిటివ్ మూమెంట్ చూసాం. కానీ ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీప్ గా సప్లై చేసేటువంటి గ్యాస్ అలొకేషన్ అయితే మల్టిపుల్ టైమ్స్ కట్ చేశారు. సో ఈ చీప్ గ్యాస్ అలొకేషన్ కట్ చేశారు కాబట్టి వీళ్ళ వాల్యూమ్స్ అయితే తగ్గించుకోలేరు కదా. వీళ్ళు ఏం చేయాలి, ఆ వాల్యూమ్స్ ని మీట్ అవడానికి కొంచెం ఎక్కువ ప్రైస్ లోని స్పాట్ ఎల్ఎన్జీని కొనవలసి ఉంటుంది. ఈ స్పాట్ ఎల్ఎన్జీని ఎక్కువ ప్రైస్ లో కొన్నట్లయితే వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి కదా. ఇలా మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి రీసెంట్ గానే ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్ని కూడా కొంత ప్రైస్ హైక్ ని తీసుకుంటున్నాయి. ప్రెసెంట్ ప్రైస్ హైక్ తీసుకున్నా కూడా వీళ్ళ మార్జిన్స్ పైన అయితే కొంత ఇంపాక్ట్ మనం చూడొచ్చు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లో. సో ఫర్దర్ గా కూడా వీళ్ళు ప్రైస్ హైక్ ఎంతలా తీసుకుంటారు అన్నది మనం చూడవలసి ఉన్నది. సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినట్లయితే యాక్చువల్లీ వీళ్ళపైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది అన్నది మనకి క్లియర్ గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రెసెంట్ ఉన్నటువంటి ఈ రిస్క్ అయితే ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మన కంట్రీలో చూసినట్లయితే కంటిన్యూస్ గా డయాబెటిక్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు కదా. ఈ డయాబెటిక్ పేషెంట్స్ పెరుగుతుండడంతో ఈ డయాబెటిక్ మెడికేషన్ యొక్క మార్కెట్ సైజ్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అండ్ ఈ అక్టోబర్ నాటికి చూసినట్లయితే మన కంట్రీలోని డయాబెటిక్ మెడికేషన్ యొక్క మార్కెట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 19,000 crores పైనే ఉన్నది. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను టోరెంట్ ఫార్మా వాళ్ళు వాళ్ళ డయాబెటిక్ పోర్ట్ఫోలియో ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా బోరింజర్ అనేటువంటి కంపెనీ నుంచి 3 యాంటీ డయాబెటిక్ బ్రాండ్స్ అయితే అక్వైర్ చేయడానికి వీళ్ళు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. సో ఈ 3 బ్రాండ్స్ ని కూడా అక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ ఓవరాల్ డయాబెటిక్ పోర్ట్ఫోలియో ఎక్స్పాండ్ అవుతుందని, అంతేకాకుండా ఈ డయాబెటిక్ మార్కెట్ సైజ్ కూడా మన ఇండియాలో ప్రెసెంట్ ఆల్రెడీ ఎక్కువగానే ఉన్నది. అండ్ 2047 నాటికి ఇంకా చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉండడంతో ఆ ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా వీళ్ళ డయాబెటిక్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది టోరెంట్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్టడీస్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, మన కంట్రీలో డయాబెటిక్ పేషెంట్స్ అయితే చాలా ఎక్కువగా పెరిగిపోతున్నారు కదా. సో ఇలా పేషెంట్స్ ఎక్కువగా పెరగడానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ ఒక రీజన్, అండ్ అలాగే కొంచెం వర్కౌట్ అది చేయకుండా ఎవరైతే రెస్ట్ పొజిషన్ లో ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ ని అడ్జస్ట్ చేసుకుని రెగ్యులర్ గా వర్కౌట్ అంటే అట్లీస్ట్ డేలో ఒక ½ an hour వరకు వర్కౌట్ చేయడానికి ప్రయత్నించండి. సో దాని ద్వారా మన కంట్రీలో పెరుగుతున్నటువంటి ఈ డయాబెటిక్స్ ని మనం కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. బట్ వంశపారంపర్యంగా ఎవరికైనా ఉన్నదనుకోండి అక్కడ ఏం చేయలేం, ఎవరికైనా రావచ్చు. బట్ రాకుండా ఉండడానికి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ మీద ఫోకస్ చేసి గుడ్ ఫుడ్ తీసుకోవడంతో పాటు కొంతసేపు వర్కౌట్ కూడా టైం అయితే కేటాయించడానికి ప్రయత్నించండి. అండ్ నేనైతే వీక్ లోని ఒక 5 days అయితే పక్కాగా వర్కౌట్ కి టైం తీస్తాను. అండ్ మీలో ఎంతమంది రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తుంటారు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరైతే వర్కౌట్ కి టైం తీయట్లేదో మీరు కూడా వర్కౌట్ కి టైం తీయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి పిఎస్యు కంపెనీ అయిన ఎన్బిసిసి వాళ్ళకి మహారాష్ట్ర నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 599 crores వర్త్ 2 orders వచ్చాయి. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు మహారాష్ట్ర నేషనల్ హెల్త్ మిషన్ కోసం మీకు ఇక్కడ స్క్రీన్ మీకు కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ అయితే చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఫెర్మెంటా బయోటెక్ స్టాక్ 6% పైనే పెరిగింది కదా. యాక్చువల్లీ ఈ రోజే కాదు, లాస్ట్ ఫ్యూ డేస్ గా మీరు చూసినట్లయితే ఈ ఫెర్మెంటా బయోటెక్ స్టాక్ లోని కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. దీనికి రీజన్ ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని విటమిన్ D3 ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి. సో ఈ విటమిన్ D3 ప్రైస్లు కనుక బాగా పెరిగినట్లయితే ఈ ఫెర్మెంటా బయోటెక్ వాళ్ళు విటమిన్ D3 మ్యానుఫ్యాక్చరర్స్ లోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్. సో దీని ద్వారా వీళ్ళకి డైరెక్ట్ గా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ ఫెర్మెంటా బయోటెక్ స్టాక్ లో మనకి కంటిన్యూస్ గా పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. చూడాలి ఇంకా ఎన్ని రోజులు ఈ విటమిన్ D3 ప్రైస్లు పెరుగుతాయన్నది. ఈ పెరిగినటువంటి ప్రైస్లు కరెక్ట్ అవ్వకుండా ఒకవేళ అక్కడే స్టాండర్డైజ్ అయ్యాయి అనుకోండి, దాని ద్వారా లాంగ్ టర్మ్ లో కూడా ఫెర్మెంటా వాళ్ళకి పాజిటివ్ అవబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇప్పుడే కాదు, ప్రీవియస్ గా కూడా ఎప్పుడైతే విటమిన్ D3 ప్రైస్లు పెరిగాయో ఆ పెరిగినటువంటి టైంలోని ఈ ఫెర్మెంటా స్టాక్ లోనైతే మంచి అప్టిక్ చూసాం. నెక్స్ట్ టాటా మోటార్స్ నవంబర్ మంత్ యూకే JLR సేల్స్ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ నవంబర్ లోని వీళ్ళు 6,250 యూనిట్స్ ని సేల్ చేసినట్లయితే ఈ నవంబర్ లోని వీళ్ళు 5,558 యూనిట్స్ ని సేల్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళు యూకే JLR సేల్స్ నెంబర్స్ లో ఈ నవంబర్ మంత్ లో క్లియర్ కట్ డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ HDFC బ్యాంక్ లోని 3 crores FD ఫ్రాడ్ జరిగింది. ఈ FD ఫ్రాడ్ రిలేటెడ్ గా ఆల్రెడీ కోర్టులో కూడా కేసు ఫైల్
అవడంతో కోర్టు ఇప్పుడు ఆర్బీఐ అండ్ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి కూడా నోటీసులు పంపడం జరిగింది. యాక్చువల్లీ ఈ బ్యాంక్ లో ఎఫ్డి ఫ్రాడ్ ఎలా జరిగిందంటే, ఈ బ్యాంక్ కి చెందినటువంటి రిలేషన్షిప్ మేనేజరే ఒక కస్టమర్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ని బ్రేక్ చేసి ఆ డబ్బుల్ని కొన్ని ఫేక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లుగా అండ్ అక్కడి నుంచి అతని పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లుగా వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇలా ఎఫ్డి ని అతను బ్రేక్ చేసినా కూడా ఆ ఎఫ్డి చేసినటువంటి పర్సన్ కి మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ బ్యాంక్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ కూడా లేకపోవడంతో ఆ కస్టమర్ బాంబే హైకోర్టులోని కేసు ఫైల్ చేయడం జరిగింది. దీనికి హైకోర్టు రెస్పాండ్ అవుతూ ఇలా బ్యాంక్ కి చెందినటువంటి ఎంప్లాయ్ కస్టమర్ ని మోసం చేయడం వల్ల బ్యాంక్స్ పైన అసలు కస్టమర్స్ కి ఎలా ట్రస్ట్ వస్తుందని చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి అండ్ ఆర్బీఐ కి ఇద్దరికి కూడా బాంబే హైకోర్టు నోటీసులు అయితే పంపడం జరిగింది. నో ఇష్యూ రిలేటెడ్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోర్టు కి ఏం రిప్లై సబ్మిట్ చేస్తుంది అన్నది మనం చూడాలి. బ్యాంక్ కి చెందినటువంటి ఎంప్లాయీస్ ఈ విధంగా మోసాలు చేసినట్లయితే ఇంకే జనాలు ఎవరు నమ్ముతారు? బ్యాంక్ లో సేఫ్ గా ఉంటాయనే కదా మన డబ్బులు అవి దాచుకుంటాం. అలా దాచుకున్న తర్వాత ఇలా చీటింగ్ కనుక చేశారనుకోండి, ఒక్కోసారి బ్యాంక్స్ మీదే ట్రస్ట్ కోల్పోయేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నిన్నే హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి వేరియస్ పాలసీస్ యొక్క ప్రీమియమ్స్ ని 5 to 7.5% వరకు ప్రైస్ ని ఇంక్రీజ్ చేసినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. నౌ హెచ్డిఎఫ్సి లైఫ్ వాళ్ళు ఈ స్టెప్ తీసుకోవడంతో మోర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే వాళ్ళ టర్మ్ పాలసీస్ ఉంటాయి కదా, ఈ పాలసీస్ యొక్క ప్రీమియం ప్రైస్ ని పెంచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. దీనిలోని ఐసిఐసిఐ లైఫ్, టాటా ఏఏ, బజాజ్ ఎలియన్స్, ఎస్బీఐ లైఫ్ తో పాటుగా మ్యాక్స్ లైఫ్ లాంటి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రీమియమ్స్ ని పెంచే అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. చూడాలి, ఒకవేళ ఈ ప్రీమియం హైక్ కనుక తీసుకున్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళపైన మరికొంత అదనపు భారం పడేటువంటి అవకాశం ఉన్నది. బట్ వీళ్ళు ప్రైస్ హైక్ తీసుకున్నట్లయితే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా మాత్రం అది పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇండస్ టవర్స్ లోని వోడాఫోన్ గ్రూప్ ఉన్నటువంటి 3% స్టేక్ ని ఈ రోజు బ్లాక్ డీల్ లో వీళ్ళు సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైట్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఇక్కడ వోడాఫోన్ గ్రూప్ అంటే మన దగ్గర లిస్ట్ అయినటువంటి వోడాఫోన్ ఐడియా కాదు, ఇంటర్నేషనల్ వోడాఫోన్ గ్రూప్ ఉన్నది కదా, వీళ్ళు ఇండస్ టవర్స్ లో ఈ స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ స్టేక్ ని సెల్ చేయొచ్చు అని చెప్పి అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఆల్రెడీ ఈ రోజు బ్లాక్ ట్రేడ్ లోని వీళ్ళు ఈ స్టేక్ ని కూడా సెల్ చేయడం జరిగింది. నో ఈ బ్లాక్ ట్రేడ్ లోని వీళ్ళు ఈ స్టేక్ సెల్ చేయడం ద్వారా 2836 crores వోడాఫోన్ గ్రూప్ కి రాబోతున్నట్లుగా, దానిలోని 855 crores ఈ గ్రూప్ కు ఉన్నటువంటి డెట్ ని రీపే చేయడానికి యూజ్ చేస్తారని, అండ్ రిమైనింగ్ 1981 crores ని మన ఇండియాలో లిస్ట్ అయినటువంటి వోడాఫోన్ ఐడియాలోని వీళ్ళు ఇన్ఫ్యూజ్ చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నాయి. సో ఒకవేళ వోడాఫోన్ గ్రూప్ వాళ్ళు వోడాఫోన్ ఐడియాలోకి ఈ ఫండ్ ని గనక ఇన్ఫ్యూజ్ చేసినట్లయితే దాని ద్వారా వోడాఫోన్ ఐడియా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళు లాస్ట్ ఫ్యూ డేస్ గా ఫండ్ రైజ్ చేయడానికి కంటిన్యూస్ గా ట్రై చేస్తున్నారు. నో ఈ ఫండ్ గనక వాళ్ళకి వచ్చినట్లయితే వాళ్ళు ఇండస్ టవర్స్ కి ఏవైతే పేమెంట్స్ చేయవలసి ఉన్నదంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఇండస్ టవర్స్ కి కొంత పేమెంట్ బాకీ ఉన్నారు, ఆ పేమెంట్స్ అయితే వోడాఫోన్ ఐడియా వాళ్ళు చేసేబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ వోడాఫోన్ గ్రూప్ వోడాఫోన్ లోకి ఈ ఫండ్ ఇన్ఫ్యూజ్ చేసి వోడాఫోన్ ఇండస్ టవర్స్ కి ఏదైతే పేమెంట్ బాకీ ఉన్నారో అది గనక క్లియర్ చేసినట్లయితే డైరెక్ట్ గా అది ఇండస్ టవర్స్ వాళ్ళకే పాజిటివ్ కానుంది. నో వోడాఫోన్ గ్రూప్ ఇండస్ టవర్స్ లో ఉన్నటువంటి స్టేక్ ని సెల్ చేశారు కదా, నో వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టేక్ ని ఎవరు ఎక్వైర్ చేశారన్నది మనం చూడాలి. నెక్స్ట్ మలేషియా నుంచి మన ఇండియాకి ఇంపోర్ట్ చేస్తున్నటువంటి టెక్స్టైల్ టెంపర్డ్ గ్లాస్ పైన డీజీఏడీ వాళ్ళు 30% యాంటీ డంపింగ్ డ్యూటీని ఇనిషియేట్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో టెక్స్టైల్ టెంపర్డ్ గ్లాస్ పైన ఈ యాంటీ డంపింగ్ డ్యూటీని గనక విధించినట్లయితే దాని ద్వారా బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళకి బెనిఫిట్ కానుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో బోరోసిల్ రెన్యూబుల్ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ వైర్లెస్ నెట్వర్క్ ప్రొడక్ట్ సప్లై చేసేటువంటి తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. భారత్ నెట్ ప్రాజెక్ట్ ఉన్నది కదా, తమిళనాడులోని ఈ భారత్ నెట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్ట్ కి గాను జీపీఓఎన్ ఓఎల్టీ ఓఎన్టీ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని సప్లై చేసేందుకు గాను తేజస్ నెట్వర్క్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ తమిళనాడులోని ఈ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా 50,000 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ హెల్త్ సెంటర్స్ అండ్ స్కూల్స్ కి వాటి నియరెస్ట్ భారత్ నెట్ సైట్ నుంచి ఈ హై స్పీడ్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేసేందుకు గాను ఈ ప్రాజెక్ట్ అయితే ఇంప్లిమెంట్ చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కి ఎక్విప్మెంట్ సప్లై చేసేందుకు తేజస్ నెట్వర్క్ వాళ్ళకి ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇది తేజస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అయినటువంటి దివీస్ ల్యాబొరేటరీ స్టాక్ లో మార్నింగ్ నుంచి కూడా చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ నోవాటిస్ వాళ్ళ బ్లాక్ బస్టర్ హార్డ్ డ్రగ్ అయినటువంటి ఎంట్రస్టో కి ఎంఎస్ఎన్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు ప్రీవియస్ గానే జనరిక్ వెర్షన్ అయితే తయారు చేశారు. కాకపోతే ఈ ఎంట్రస్టో డ్రగ్ కి నోవాటిస్ వాళ్ళ దగ్గర పేటెంట్ ఉన్నదని చెప్పి యుఎస్ లో కోర్టులో వీళ్ళైతే అప్పీల్ చేసుకున్నారంటే ఎంఎస్ఎన్ ఫార్మాసిటికల్స్ యొక్క జనరిక్ వెర్షన్ ని రిలీజ్ చేయకూడదు, మా దగ్గర ఆ డ్రగ్ కి రిలేటెడ్ గా పేటెంట్ ఉన్నది, సో వేరే వాళ్ళు తయారు చేయకూడదు అని చెప్పి వాళ్ళు యుఎస్ కోర్టులోని కేసు ఫైల్ చేయడం జరిగింది. నో ఫైనల్లీ ఈ కేసులోని నోవాటిస్ కి అగైనిస్ట్ గా యుఎస్ కోర్టులో తీర్పు వచ్చినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. నోవాటిస్ కి అగైనిస్ట్ గా కోర్టులో తీర్పు వచ్చిందంటే ఎంఎస్ఎన్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు కూడా ఈ జనరిక్ వెర్షన్ ఆఫ్ డ్రగ్ ని మ్యానుఫ్యాక్చర్
మ్యానుఫ్యాక్చర్ చేసుకుని రిలీజ్ చేసుకోవచ్చు కదా, దానివల్ల నోవార్టిస్ వాళ్ళ సేల్స్ ఇంపాక్ట్ అవుతాయి. నోవార్టిస్ వాళ్ళ సేల్స్ ఇంపాక్ట్ అయితే దివీస్ వాళ్ళ మీద ఎందుకు ఇంపాక్ట్ పడుతుందంటే, ఈ దివీస్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు నోవార్టిస్ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ డ్రగ్ కి ఏపీఐ సప్లై చేస్తుంటారు. సో నోవార్టిస్ వాళ్ళ సేల్స్ పడ్డాయనుకోండి, ఆబ్వియస్ గా దాని వలన ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుంది, దివీస్ వాళ్ళ మీద కూడా పడుతుంది కదా. సో దాని వల్ల ఈ రోజు సెషన్ లో మనకి దివీస్ ఫార్మాసిటికల్ స్టాక్ లోని అంత ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ దివీస్ వాళ్ళ ఎబిటాలోని ఈ డ్రగ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని 12.5%, ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని 12% అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 లో 10% కంట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇంత కంట్రిబ్యూట్ చేసేటువంటి ఈ డ్రగ్ సేల్స్ గనక పడినట్లయితే అది దివీస్ వాళ్ళ పైన ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇది దివీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ న్యూస్ ఈ రోజు బాగా సర్క్యులేట్ అవడంతో దానికి దివీస్ వాళ్ళు కూడా క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఫార్మా కంపెనీస్ ఉండేటువంటి పేటెంట్ లా సూట్స్ రిలేటెడ్ గా మేము ఎటువంటి కామెంట్ చేయలేమని, యాజ్ ఎ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ వీళ్ళకి ఏపీఐ సప్లై చేసేందుకు గాను కొంతమంది కస్టమర్స్ తో అయితే వీళ్ళకి ఆల్రెడీ అగ్రిమెంట్స్ ఉన్నాయని, అండ్ ఈ న్యూస్ ఏదైతే సర్క్యులేట్ అవుతుందో దీని వల్ల కంపెనీ పైన అయితే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. కానీ ఓవరాల్ గా నోవార్టిస్ వల్ల ఈ హార్డ్ డ్రగ్ అయితే వీళ్ళు ఏపీఐ సప్లై చేస్తారని మార్కెట్ మొత్తంకి తెలుసు. కాబట్టి ఒకవేళ నోవార్టిస్ సేల్స్ కనుక ఫ్యూచర్ లో తగ్గినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ దివీస్ వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ డిఫెన్స్ ట్రైనింగ్ అండ్ యాంటీ డ్రోన్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి డిఫెన్స్ కంపెనీ అయిన జెన్ టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని యుఎస్ డిఫెన్స్ మార్కెట్ కి కూడా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు యుఎస్ కి చెందినటువంటి ఏవిటి సిమ్యులేషన్ అనేటువంటి కంపెనీతోని ఒక ఎంఓయు సైన్ చేయడం జరిగింది. ఈ ఏవిటి సిమ్యులేషన్ అనేటువంటి కంపెనీ డిఫెన్స్, గవర్నమెంట్ అండ్ కమర్షియల్ అప్లికేషన్స్ లోని అడ్వాన్స్ ట్రైనింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీ అండ్ వీళ్ళకి 25 years ఆఫ్ సిమ్యులేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. వీళ్ళతో పార్ట్నర్షిప్ లో భాగంగా జెన్ టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ని యూజ్ చేసి అండ్ ఏవిటి వాళ్ళు వాళ్ళకి సిమ్యులేషన్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ ని యూజ్ చేయడం ద్వారా డిఫెన్స్, ఎమర్జీ రెస్పాన్స్ అండ్ కమర్షియల్ అప్లికేషన్స్ కి నెక్స్ట్ జనరేషన్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా యుఎస్ కి చెందినటువంటి ఈ కంపెనీతోని పార్ట్నర్షిప్ చేయడం ద్వారా యుఎస్ డిఫెన్స్ మార్కెట్ లో కూడా జెన్ టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది జెన్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. ఈ అప్డేట్ రావడంతోనే ఒక్కసారి ఈ రోజు జెన్ టెక్నాలజీ స్టాక్ లో జంప్ కనపడి 3% పైనే పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు హ్యుండై మోటార్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ హ్యుండై మోటార్స్ వాళ్ళు 2025 జనవరి 1 నుంచి వీళ్ళ అక్రాస్ మోడల్స్ పైన ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ ప్రైస్ హైక్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళకి లాజిస్టిక్ కాస్ట్ అండ్ ఎక్స్చేంజ్ రేట్స్ పెరిగిపోవడం వల్ల ఓవరాల్ ఇన్పుట్ కాస్ట్ అనేది పెరిగిందని, సో ఈ ఇంపాక్ట్ ని తగ్గించుకోవడానికి ఈ ప్రైస్ హైక్ తీసుకుంటున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా వీళ్ళ పైన ఏదైతే ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుందో దాన్ని ఎండ్ యూజర్ కి వీళ్ళు పాస్ ఆన్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ పడకుండా ఉంటాయి. కాబట్టి ఇది హ్యుండై మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళకి ఇంటిగ్రో టెక్నాలజీస్ అనేటువంటి ఒక కంపెనీ ఉన్నది. ఈ ఇంటిగ్రో టెక్నాలజీస్ వాళ్ళు ఈ రోజు బ్యాంక్ యొక్క ఈఎస్జీ స్ట్రాటజీస్ అంటే ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ స్ట్రాటజీస్ ని డిజిటల్లీ ట్రాన్స్ఫార్మ్ చేసేందుకు గాను స్మార్ట్ లీడర్ ఈఎస్జీ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్లాట్ఫామ్ ని లాంచ్ చేయడంతో పాటు ఈ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా వీళ్ళకి సౌత్ ఈస్ట్ ఏషియాకి చెందినటువంటి ఒక ప్రామినెంట్ బ్యాంక్ నుంచి హై వాల్యూ డీల్ ని కూడా విన్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ 2 అప్డేట్స్ ఆర్ఎన్ ప్రో వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ నిన్న యూబీఎస్ వాళ్ళు బజాజ్ ఆటో రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు కదా. ఆ రిపోర్ట్ లోని ఈ బజాజ్ ఆటో వాళ్ళ సిఎన్జీ బైక్ అనేటువంటి ఫ్రీడమ్ కి పెద్దగా డిమాండ్ కనపడట్లేదని, దాంతో ఈ బైక్ వేరియస్ మోడల్స్ ప్రైస్ కట్ తీసుకున్నారని అండ్ అంతేకాకుండా వీళ్ళ పల్సర్ వేరియంట్స్ లో కూడా ప్రైస్ కట్ తీసుకున్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేశారు. దాంతోనే నిన్న సెషన్ లో మనం బజాజ్ ఆటో స్టాక్ లో ప్రెషర్ చూసాం. సో దీనికి బజాజ్ ఆటో వాళ్ళు ఈ రోజు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేస్తూ ఈ రిపోర్ట్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అదంతా ఫుల్ ఫ్లెజ్డ్ గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదని, యాక్చువల్లీ వీళ్ళ ఫ్రీడమ్ 125 మోడల్ ఏదైతే ఉన్నదో దానిలో టాప్ వేరియంట్ లోని వీళ్ళు ఎటువంటి ప్రైస్ చేంజ్ కూడా తీసుకురాలేదు లాంచ్ దగ్గర నుంచి అని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. బట్ బ్రేస్ మోడల్ ప్రైస్ మాత్రం 95,000 నుంచి 90,000 కి తగ్గించినట్లుగా అండ్ మిడ్ రేంజ్ ప్రైస్ అయితే ప్రెసెంట్ 95,000 గానే ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఆ రిపోర్ట్ లోని డిస్పాచ్ నెంబర్స్ ఏవైతే మెన్షన్ చేశారో అవి కూడా ఇన్కరెక్ట్ గానే మెన్షన్ చేశారని అండ్ అంతేకాకుండా వీళ్ళ పల్సర్ మోడల్ ఏవైతే ఉన్నాయో ఈ పల్సర్ పోర్ట్ఫోలియోలోని వేరియస్ రేంజ్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయని, ఈ మోడల్స్ లోని కొన్ని మోడల్స్ ప్రైసులు పెంచడం, కొన్ని మోడల్స్ ప్రైసులు తగ్గించడం అన్నది చాలా కామన్. అంటే కాంపిటీషన్ అది ఉంటుంది కదా మార్కెట్ లోని, ఈ కాంపిటీషన్ ని తట్టుకోవడం అండ్ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో భాగంగా ఇది నార్మల్ గానే చేస్తుంటాం. సో దీని వల్ల ఈ క్వార్టర్ లో వీళ్ళపైన పడేటువంటి ఇంపాక్ట్ చాలా నామినల్, అంటే చాలా తక్కువగా ఉంటుందని చెప్పి వీళ్ళైతే క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఈ క్లారిఫికేషన్ వచ్చినా కూడా ఈ రోజు సెషన్ లోని అగైన్ బజాజ్ ఆటో స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది. చూడాలి ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ లోని యూబీఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా నిజంగా వీళ్ళపైన అంత ఇంపాక్ట్ ఉంటుందా లేదా అన్నది. ఒకవేళ యూబీఎస్ చెప్తున్నట్టే వీళ్ళపైన ఇంపాక్ట్ కనుక
ఉన్నదనుకోండి, ఆ టైంలో అగైన్ బజాజ్ ఆటో స్టాక్ లో మనం ప్రెషర్ చూసే అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.